ఎలా అర్థం చేసుకోవాలి సార్? కొద్ది రోజుల కిందట ఈ డిప్యూటీ సీఎం ఈ తరహా ప్రచారం జరుగుతున్నప్పటికి ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఈ అంశాలకు సంబంధించి కానీ అలాగే కూటమిలో ఉన్న పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ ఎవరు మాట్లాడకూడదంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అందరికీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. కొద్ది రోజుల కిందట మనం చూసాం ఇండివిజువల్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాశారు. అంటే మీ కూటమిలో పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య అటు సోషల్ మీడియా వేదికగా కానీ కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా జరుగుతున్న ఈ అంశాలకి ఇంకా చెక్ పెట్టడానికి ఇంకా రంగం సిద్ధమైనట్టు అనుకోవాలా? ఈ సందర్భంలో లేఖ రాయడాన్ని ఎలా చూడాలి? సతీష్ గారు ఓకేనా వాయిస్? ఓకే సార్, మీది ఓకే సార్. సతీష్ గారు, మొదట మీకు అలాగే 10 టీవీ వీక్షకులకి, జనసేన నేత వివేక్ బాబు గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ గారికి శుభ మధ్యాహ్నం, నమస్కారాలు. నమస్తే సార్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుతంగా పరిపాలిస్తా ఉన్నాం. ప్రజల సంక్షేమం తీసుకెళ్లడానికి, అభివృద్ధి తీసుకెళ్ళడం ముందుకు వెళ్తున్నాం. ఈ పచ్చని సంసారంలో చలిగాల్చుకోవాలని, చిచ్చు పెట్టాలని కొంతమంది ప్రయత్నాలు చేశారు. అవి కొంచెం బెడిసికొట్టాయి. చాలా క్లియర్ గా ఉన్నాం మేము. ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి 3 పార్టీలు లక్షణమైన బాండ్తో మాకున్న ఏవైతే మేము ఎన్నికల హామీలుగా పెట్టుకున్నామో వాటిని సక్సెస్ఫుల్ గా 164 సీట్లలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందు తీసుకెళ్తున్నాం. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పూర్తిగా ఈ కుటుంబంలో స్విచ్ పెట్టాలని, ఆ మంటల్లో చలిగాల్చుకోవాలని, కూటమిలో లొకలొకలు జగనాసుర, దమ్ముంటే పట్టుకో జగనాసుర, పట్టుకుంటే వదిలేస్తే పాలిటిక్స్. ఎన్డీఏ కూటమి అంటే గ్లాసు, పసుపు, ఫ్లవర్ కాదండి, వైల్డ్ ఫైర్. ఎందుకు అమ్మడాల్సి వచ్చిందంటే ఇంకొక పార్టీ రాదండి రాష్ట్రంలో, మర్చిపోయారు. ఏదో గతంలో 5 ఏళ్ల క్రితం పార్టీ ఉండేది అని చెప్పుకుంటున్నారు. నెంబర్ 2 పొజిషన్లో వాళ్ళు మోపిదేవి వెంకటరమణ వాళ్ళు కానీ, నిన్న విజయసాయిరెడ్డి కానీ, కేసీఆర్ కానీ, ఆలీ కానీ, పోసన కిరణ్ కానీ, ఆర్జీవి కానీ, అలాగే హైదరాబాద్ గారు కానీ, కోటమిరెడ్డి కానీ, ఆనమరెడ్డి కానీ, ఇలా చెప్పుకుంటూ పోయిన బాలేని వరకు జగన్ ఒంటరివాడు అయిపోయాడు. పార్టీ నడిపే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు దూరం అయ్యారు. పొలిటికల్ లీడర్ గా ఫెయిల్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, పార్టీ నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు. ఇది నేను చెప్పింది కాదండి, నేను అడిగిన కూడా మాట్లాడే విషయం. సో మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరు విమర్శించాలి, మా ఓపిక కూడా టైం కూడా లేదండి. ఈరోజు మా ముందు చాలా టాస్క్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా మా నాయకుల మాట శిరోధార్యం, మాకు ఎవరికి ఎటువంటి సమస్యలు లేవు. కొంతమంది చేస్తున్న ఈ యొక్క క్రియేషన్స్ ఇక్కడ మళ్ళీ ఇంకో మాట్లాడచ్చు. మా పార్టీ నాయకులు మాట్లాడారు లోకేష్ గారిని ముఖ్య డీసీఎం చేయమని. అవును, అభిమానం వేరు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయమని అంటాను. అభిమానం వేరు. అభిమానం పన్నీర్ లాంటిది, చల్లుకుంటే బాగుంటది, మంచి వాసన వస్తుంది. బాగుంది కానీ తాగేసామనుకోండి చచ్చూరుకుంటాం. కాబట్టి అభిమానంగా మాట్లాడే అంశాలను విధిగా తీసుకుంటాం. కానీ పార్టీ నిబద్ధత, క్రమశిక్షణ దాటి, లైన్ దాటి ఎవరు మాట్లాడినా జాగ్రత్త అని మా పార్టీ నాయకులు హెచ్చరించారు. సో అభిమానంగా మాట్లాడుకుంటే సీఎం లోకేష్, సీఎం పవన్, సీఎం అడుస్తుంది మామూలు, నేనేం చేయలేదని. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకున్న పెద్దలకు కాగితాలు ఇవ్వద్దని చెప్పి మా పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్పేశారు. దానికి పుల్ స్టాప్ పెట్టేశాం. ఇప్పుడు దీనిపైన ఏ విషయాలు కూడా మాట్లాడుతుందని చెప్పారు. కాబట్టి కాకపోతే సందర్భంగా మీరు పెట్టారు కాబట్టి చెప్తున్నాను, మాకు పవన్ కళ్యాణ్ గారికి అంటే శ్రీనివాస్ చౌదరి గారు డిప్యూటీ సీఎం పదవి పైన ఈ రోజు విశాఖపట్నంలో మీ పార్టీ అధినేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నేను డిప్యూటీ సీఎం కాదు, నేను ఒక కార్యకర్తగా ఉంటాను. మా పార్టీలో ఎవరైనా ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు పదవిని నిర్వర్తించాను, ఇంక 3 సార్లు మించి నిర్వర్తించకూడదు, నేను సామాన్య కార్యకర్తగానే ఉంటానన్నారు. ఇదే సందర్భం అంటే డిబేట్ రిలేటెడ్గా, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ లేఖకు దారితీసిన అంశాలు అది కూడా ఒకటి. కాబట్టి మీ పార్టీ అధినేత, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ పార్టీ నేత, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమన్నారు ఒకసారి విందాం సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్ఎన్ఎస్ఎల్ నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు విన్నారు సార్. మీరు మంచి స్కోరింగ్ పెట్టారు, సంతోషం. లోకేష్ గారు మంచి చదువుకున్న సెంట్రల్ యూనివర్సిటీలో కింది స్థాయి నుంచి పనిచేశాడు, గతంలో మినిస్టర్ పనిచేశాడు, అలాగే యోగాలను నిర్వహించాడు, క్షేత్రస్థాయిలో నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, యువ నాయకుడు.
ఆయన కార్యకర్తగా నాకు పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ సార్. 42 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో మాకు కార్యకర్తలే మాకు నాయకులు, దేవుడు. సో లోకేష్ గారు అంత గొప్ప చదువుకున్న వ్యక్తి, ఇద్దరు ముఖ్యమంత్రులకి మనవుడు, కొడుకు లాంటి వ్యక్తి తగ్గి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి సార్ లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు సార్. ఆయన ఆల్రెడీ మంచి స్థానంలో ఉన్నాడు, పార్టీలో కీలకమైన వ్యక్తి, అనేక అంశాలపైన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి లోకేష్ గారి నాయకత్వం బలంగా ఉంది. దానికన్నా బలంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉంది. మా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మేధావు సంపత్తితో మమ్మల్ని నడిపిస్తున్నారు. మాకెవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అందుకే ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనని కట్టబడి ఉన్నారు. అతపాతాలను దొక్కేస్తున్న వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వ పార్టీని. అందుకే మన సీజ్ ద షిప్, ఈరోజు సీజ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి దాని గురించి మర్చిపోండి. ఖచ్చితంగా 30 ఏళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. అభివృద్ధి సంక్షేమంగా 15% జీడీపీ రేట్తో ముందుకెళ్తాం సార్. శ్రీనివాస్ చౌదరి గారు అడగాల్సిందంటే అన్నట్టుగా మీ రెండు పార్టీల మధ్య వ్యవహారం, మీ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేసుకున్న మాటల యుద్ధానికో ట్వీట్లకో మేము ఎలా కారణం అవుతాము, ప్రభుత్వం స్టేబుల్గా ఉండాలని మేము కోరుకుంటాం, పరిపాలనలో ఏమైనా తేడాలు ఉంటాయని మేము మాట్లాడతామని రాజీవ్ గారు అంటున్నారు. తప్పకుండా ఇప్పుడు మేము జీవన్ నెంబర్ 1 ఇవ్వట్ల, 41 నోటీస్ ఇవ్వట్ల, మానవ హక్కులు పౌర హక్కులు కాపాడుకుంటూ పోతాను. మనే జైలు అవసరం చేయట్లా, బ్రహ్మాండంగా విమర్శించమనండి, ప్రజాస్వామ్యంగా మాట్లాడమే కాదన్నా, మంచి సూచన కూడా చేయమనండి. అయితే కర్గర్కి కహాని హే, ఖచ్చితంగా ప్రతి పార్టీలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. జగన్మోహన్ గారికి లేవా, కుటుంబంలో లేవా, పార్టీలో లేవా, మొత్తం వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది కదా, మరి సర్దిద్దుకోవాలి కదా. మా పార్టీలో మా నాయకుల మీద మాకు అభిమానం ఉంటది, మేము చెప్తాం ఆ నాయకుడు కావాలి, ఇంకో నాయకుడు కావాలి, అది మా ఇంటర్నల్ విషయం, మేము సర్దిద్దుకుంటాం. మాకు ఆల్రెడీ నోటీసులు వచ్చాయి, చెప్పారు, మాకు ఇంటర్నల్ మెసేజ్ కూడా వచ్చేసి, ఇవన్నీ ఓపెన్ గా చెప్పేది కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వర గారు కానీ, మా కుటుంబ నాయకులు ఏమి చెప్తారో అది మాత్రం మాకు, అందుకు వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళని మేము వాళ్ళు చేసి తీర్మానం శిరోధారంగా పెట్టుకుంటాం. ఏ సమస్య వచ్చినా ఇంకొక విషయం కూడా చెప్పాడు మన రాజీవ్ గారు, వ్యతిరేకత ఉంది అన్నారు. రెండో మాట చెప్తున్నా, వ్యతిరేకత ఉంటే మాకు సమస్య లేదు కదా. చిన్న సబ్మిషన్ మీరు పర్మిట్ చేస్తే మాట్లాడతా, లేదంటే కంటిన్యూ చేయండి. మాట్లాడే ఒక చిన్న సబ్మిషన్ అన్న, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది శ్రీనివాస్ గారు చౌదరి గారు, మీరు కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ కోసం. అయితే ఇప్పుడు మమ్మల్ని ఒకటి సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెడితే, మొన్న విశాఖ వేదికగా ఒక మీటింగ్ జరిగింది, ప్రధానమంత్రి గారు వచ్చారు. ఆ మీటింగ్ ముందు వరకు కూడా ఏ పేపర్ యాడ్ చూసినా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటోలే. కానీ మరి ఏ ప్రోటోకాల్ ఉందని మిగతా మంత్రులతో పాటు సమానంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఫోటో ప్రముఖంగా అన్ని పత్రికా యాడ్స్ లో ఎందుకు వేశారు? ప్రధానమంత్రి వేదికగా కూర్చున్నటువంటి ప్రజావేదిక బ్యాక్ డ్రాప్ లో ఎందుకు లోకేష్ గారి ఫోటో వేశారు? ఈ రోజు నేను కార్యకర్తగానే పనిచేస్తున్నానని చెప్తున్నటువంటి లోకేష్ గారికి ఆ యాడ్లు వచ్చినప్పుడు కానీ తెలియదా? ఆరు కావాలనే నోరొకటి చెప్తూ చేతులు కాళ్ళు వేరే విధంగా వ్యవహరిస్తున్నాయా? ఇదంతా రాజకీయ మీ యొక్క దీన్ని బలపరుచుకోవడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారా? ఒకటి. రెండోది, అమిత్ షా గారు వచ్చినప్పుడు యాజ్ అ ఇండియన్ హోమ్ మినిస్టర్, యాజ్ అ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ముగ్గురికి కూడా టూర్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. 2 కుర్చీలు ఎందుకు వేశారు? 3వ కుర్చీ అమిత్ షా గారు అడిగితేనే ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే అంత పవన్ కళ్యాణ్ గారు అంటే అంత లెక్కలేని విధంగా అంత ఉప ముఖ్యమంత్రి పదవిని అంత తక్కువ స్థాయిలో ఈ యొక్క పరిపాలనా విభాగం, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ చూస్తున్నాయా? ఏ విధమైనటువంటి యాక్షన్ ల్యాబ్స్ వల్ల రాజీవ్ చాలా కష్టపడ్డాడు, మంచి వ్యక్తి కూడా, నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నా. ఒకటి మాత్రం నిజం సార్, పార్టీ ఎన్డీఏ కూటమి డెసిషన్ ఈజ్ ఏ కరెక్ట్. మేము ఎవరిని ప్రోటోకాల్ పెట్టాలనుకుంటారో అది డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ అమిత్ షా గారు చెప్పారని ఇంకోటి చెప్పారు, మాకు తెలుసు. ఇక ఆడిలో ఎవరు ఫోటోలు వేయాలని కూడా మేము డెసిషన్ తీసుకున్నాం. సో ప్రోటోకాల్ ప్రకారం ఉందా అంటే మనం చేసి ఇంకోటి చెప్పాలా? మనం దళితులు కింద పెట్టి పైన కూర్చోబెట్టిన సంగతి మర్చిపోయారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో శాసనసభలో మాట్లాడిన విషయాలు మర్చిపోయారు. ఇవన్నీ ఒకటేంటంటే మాకు కార్యకర్తలుగా మా అభిమానాలు వేరు, మా నాయకత్వం అభిమానం వేరు. ప్రోటోకాల్ ప్రకారం ఇండియా డిసిషన్ తీసుకుంది, ఇండియా కమిటీ డిసిషన్ తీసుకుంది కాబట్టి అవి ప్రకటన ఇచ్చారు. తప్పేం కాదు కదా. ఈ రోజు రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు, పార్టీని జవసత్యాలు నింపాడు, యువ నాయకుడు. రేపు కాబోయే నాయకుడు కావాలని మేము కూడా కోరుకుంటాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి నాయకుడు కావాలని కోరుకుంటాం. బీజేపీ నాయకులు అందరూ కలిసే మేము డెసిషన్ తీసుకున్నాం సార్. ఇందులో
భేదాభిప్రాయాలు ఏమి లేవు, Okay. మాకెవరికి వ్యతిరేకత లేదు. మా ఎయిమ్, మా టాస్క్ వేరే ఉంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే 164 సీట్లు ఇచ్చింది ఇంట్లో కూర్చొని పెత్తనం చేయడం కానే కాదు, Okay. సేవ చేయాలి. ఖచ్చితంగా రాజకీయ లాంటి మిత్రులు ఇంకా కూడా చెప్తున్నాను, మీ ఎవరిని ఏమానం బ్రహ్మాండంగా విమర్శించండి, మంచి సూచనలు చేయండి. గవర్నమెంట్ మంచి ప్రతిపాదన నడపడం కోసం మీరు ఎన్ని రకాలుగా సలహాలు ఇస్తారు ఇవ్వండి, మేము తీసుకుంటాం. ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు కదా. కాకపోతే తప్పుడు పద్ధతిలో ఈ రోజు మా కుటుంబంలో లొక్కలొక్కలని నేను సోషల్ మీడియా చూశాను కాబట్టి అడిగాను. ఎందుకంటే అది మా ఇంటర్నల్ ఇష్యూ, Okay. ఎవరు ఇంకా ఏమనుకోవాలా. కొన్ని మంది మీ పేర్లు పెట్టుకున్నారు, ఇంకోటి పేరు నాకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, Okay. కరెక్ట్ కాదని నేను వాదించడం కోసం చెప్తాను. Okay. మా నాయకులు మమ్మల్ని నివారించారు, లెటర్లు ఇచ్చారు, Right. మెసేజ్లు వివేక్ ఇచ్చారు, గారు- అవసరమైన మాటలు చెప్పారు. కాబట్టి మా నాయకుల మాట మాకు శిరోధారి. వివేక్ గారు, నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాయటం కానీ, ఈ రోజు ఉదయం మరో మా మంత్రి, మీ పార్టీ నేత మా నారా లోకేష్ స్టేట్మెంట్ చేయటం కానీ, అంటే ఏంటి అంటే కూటమిలో ఉన్న కొంత ఆ సమస్యలన్నింటినీ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారా? కూటమి ఇక కలిసికట్టుగా అన్న ఒక మెసేజ్ ఏమైనా పంపిస్తున్నట్టుగా భావించాలా? ఎస్ సతీష్ గారు, చాలా ప్రజాస్వామ్యంగా నడిచే మా పార్టీలు ఒక చిన్న మాట మాట్లాడినా మా దేశాన్ని ఒప్పుకోరు. ఒక డిబేట్ లో తప్పుగా మాట్లాడి ఇమీడియట్ గా మెసేజ్ పెడతారు మాకు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర గారు ఈజ్ ఏ మ్యాండేటరీ. మా అధికార పక్ష లీడర్లు వాళ్ళు ఏం చెప్తే అది మ్యాండేటరీగా చేయాలి మేము. కాబట్టి మాకు ఎటువంటి లొక్కలు లేవు, మా మధ్య విభేదాలు లేవు. మా వివేక్ బాబు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా మా పార్టీ యొక్క లైన్స్ దాటి ఎక్కడ మేము మాట్లాడడానికి లేదు. కాబట్టి అభిమానంగా మాట్లాడారు, అది కొంత సమస్య వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్ కట్ చేశారు. కాబట్టి ఇది ఇంతటితో పొలిసా పెడుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మా టార్గెట్ వేరు, టాస్క్ వేరు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 2029 ఎలక్షన్లకి మేమైతే ఎన్నికల్లో చెప్పామో తూచా తప్పకుండా అమలు చేసి ఓట్లడానికి వస్తాము. నేరుగా మీ ఇంటికి వస్తుంది, మీరు వస్తే చేయండి అని మాట్లాడడం ఏదైతే మేము చెప్పామో ఖచ్చితంగా చేసి అనాపై సహా ఒకవేళ ఏదైనా స్కీమ్ లేట్ అయినా దానికి అవసరమైతే వడ్డీ వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసి ఎలక్షన్కి వస్తామని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పగలం సతీష్ గారు.